Hello students, in this video we will discuss about aromatic, non-aromatic and anti-aromatic. అసలు aromatic ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏంటో కనుక్కోవాలో చూద్దాం. aromatic తెలియాలి అంటే ఫస్ట్ కాంజుగేషన్ తెలియాలి. కాంజుగేషన్స్కి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ బాండ్, సింగిల్ బాండ్, పాజిటివ్ ఛార్జ్ కనిపించాలి. థర్డ్ వచ్చేసరికి డబుల్ బాండ్, సింగిల్ బాండ్, నెగిటివ్ ఛార్జ్ కనిపించాలి. ఫోర్త్ వచ్చేసరికి డబుల్ బాండ్, సింగిల్ బాండ్, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనిపించాలి. వీటిల్ని మనం కాంజుగేషన్లో తీసుకుంటాం అన్నమాట. సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఇది స్టెప్ 2ని ఇండికేట్ చేస్తుంది. సో ఇది కాంజుగేషన్ అని అర్థం. ఇక్కడ కూడా చూద్దాం, డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, అంటే 1 2 3 అని అంటున్నాను నేను. సో ఇది కూడా కాంజుగేషన్లో ఉంది అని అర్థం. ఇక్కడ కూడా చూద్దాం, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, నెగిటివ్ ఛార్జ్. సో ఇది కూడా కాంజుగేషన్ అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాం, చూడండి, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, లేదా డబుల్ బాండ్, సింగిల్ బాండ్, లోన్ పెయిర్. సో ఇది కూడా కాంజుగేషన్ అని అర్థం. నెక్స్ట్ స్ట్రక్చర్ కనుక చూస్తే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, సింగిల్ బాండ్. జాగ్రత్తగా చూడండి, డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది ఇక్కడ, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా సింగిల్ బాండ్ ఉంది. సో ఇది నాట్ ఇన్ కాంజుగేషన్, అంటే నాట్ కాంజుగేషన్ అని అంటాం. నెక్స్ట్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. సో ఇది కూడా కాంజుగేషన్ అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ఇన్సైడ్ ఎలక్ట్రాన్స్, అవుట్ సైడ్ ఎలక్ట్రాన్స్. అవుట్ సైడ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కాంజుగేషన్కి తీసుకోరు, డస్ నాట్ కన్సిడర్ యాజ్ కాంజుగేషన్. అవుట్ సైడ్ ఎలక్ట్రాన్స్ని ఎప్పుడు కాంజుగేషన్లోకి తీసుకోకూడదు. సో ఇన్సైడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి డబుల్ బాండ్, సింగిల్ బాండ్, లోన్ పెయిర్. సో ఇది కాంజుగేషన్ అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, లేదా డబుల్ బాండ్, సింగిల్ బాండ్, అవుట్ సైడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, మరి ఇది కాంజుగేషన్లోకి వస్తుందా రాదా అంటే ఇక్కడ చెక్ చేస్తాను. డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. సో ఇది కూడా కాంజుగేషన్ అని అర్థం. ఓకేనా. ఇప్పుడు అసలు aromatic అంటే ఏంటి, యాంటీ aromatic అంటే ఏంటో చూద్దాం. aromatic అండ్ యాంటీ aromatic. aromatic అండ్ యాంటీ aromatic, దీనికి ఉండాల్సిన ప్రాపర్టీస్, ఫస్ట్ వన్ అది సైక్లిక్గా కాదా, సెకండ్ వన్ కాంజుగేటెడా కాదా, థర్డ్ వన్ ప్లేనారా కాదా, దట్ మీన్స్ అది 2 డైమెన్షన్లో కనిపించాలి. ఫోర్త్ వన్ వచ్చేసరికి sp2 కార్బన్ కనిపించాలి, అంటే కార్బన్ విత్ డబుల్ బాండ్ అని అర్థం. అలానే నాన్ aromatic వచ్చేసరికి అది నాన్ సైక్లిక్ అని అంటాం, నాన్ సైక్లిక్ స్టేట్లో ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసరికి నాన్ కాంజుగేషన్లో ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసరికి నాట్ ప్లేనార్ స్ట్రక్చర్లో ఉండాలి. వీటి కండిషన్స్ కనుక ఉంటే దాన్ని నాన్ aromatic అని అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది వచ్చేసరికి సైక్లిక్ కండిషన్లో ఉంది, దట్ కాంజుగేషన్ అంటే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, పాజిటివ్ ఛార్జ్. మనం ఇంత కాంజుగేషన్ రూల్స్ మాట్లాడుకున్నాం కదా, సో ఇది కూడా కాంజుగేషన్లో ఉంది అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది aromaticగా యాంటీ aromaticగా చూడాలి. సో రెండు ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి, ఇది aromaticలో ఉంది, సైక్లిక్ కాంజుగేషన్ అంటే అది aromatic ఆర్ యాంటీ aromatic అని కూడా అంటాం దీన్ని మనం. నెక్స్ట్ ఈ స్ట్రక్చర్ చూద్దాం, సైక్లిక్ స్ట్రక్చర్లో ఉంది, అండ్ దట్ కాంజుగేషన్లోనే ఉంది. ఇది ఇక్కడ కూడా మనం ఇది aromatic అనొచ్చు, లేదా యాంటీ aromatic అనొచ్చు. ఇది చూడండి, నాట్ ఇన్ సైక్లిక్, సో ఇది వచ్చేసరికి నాన్ సైక్లిక్ అని అంటాం.
అండ్ దట్ ఇది నాన్ ఆరోమాటిక్ స్టేట్లో ఉంది. ఓకే, ఇది కూడా చూడండి, ఇది నాన్ ఆరోమాటిక్, ఇది ఆరోమాటిక్ ఆర్ యాంటీ ఆరోమాటిక్, ఇది ఆరోమాటిక్ ఆర్ యాంటీ ఆరోమాటిక్. దీన్ని కనుక చూస్తే ఇది కూడా నాన్ సైక్లిక్ స్టేట్లోనే ఉంది. అప్పుడు నాన్ సైక్లిక్ అన్ని దేని కింద వస్తాయి? నాన్ ఆరోమాటిక్ స్టేట్ వస్తాయి. దీన్ని చూద్దాం. ఇక్కడికి వచ్చరికి సైక్లిక్ స్టేట్లో ఉంది ఇది. అండ్ నాట్ ఇన్ కాంజుగేషన్ చూడండి, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, సింగిల్ బాండ్. సో నో కాంజుగేషన్ లేదా నాన్ కాంజుగేషన్. నాన్ కాంజుగేషన్ కనుక వస్తుంది నాన్ ఆరోమాటిక్ అని అర్థం. ఓకేనా? ఆరోమాటిక్కి కావాల్సిన కొన్ని రూల్స్ చూద్దాం. ఇంకో కొన్ని. ఆరోమాటిక్ ఎగ్జిబిట్ అవ్వాలి అండ్ యాంటీ ఆరోమాటిక్. సార్ ఇందాక ఆరోమాటిక్ యాంటీ ఆరోమాటిక్ రెండు రాశారు కదా, రెండిట్లో దేన్ని తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఆరోమాటిక్ అంటే పై ఎలక్ట్రాన్స్ గురించి చెప్తున్నాను, 2. యాంటీ ఆరోమాటిక్ వచ్చరికి 4 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. జాగ్రత్తగా చూస్తే ఆరోమాటిక్ ఉండాల్సింది చెప్తాను. 2 + 4 6 పై ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 6 + 4 10 పై ఎలక్ట్రాన్స్. 10 + 4 14 పై ఎలక్ట్రాన్స్. ఇది ఆరోమాటిక్ కండిషన్స్. అంటే ఇది 4n+2 పై ఎలక్ట్రాన్స్ని ఇండికేట్ చేస్తాం. అదే యాంటీ ఆరోమాటిక్ని కనుక్కోవాలంటే 4ని డబుల్ చేస్తే 8, 8 + 4 12, 12 + 4 16 ఇలా వస్తాయి అన్నమాట. అంటే ఇది 4n పై ఎలక్ట్రాన్స్ అని అర్థం. 2, 6, 10, 14 వస్తే అది ఆరోమాటిక్. 4, 8, 12, 16 వస్తే అది యాంటీ ఆరోమాటిక్ అని అర్థం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి సైక్లిక్ స్టేట్లో ఉంది. సెకండ్ వన్ కాంజుగేషన్లో ఉంది. థర్డ్ వన్ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది డబుల్ బాండ్ అంటే 2 పై ఎలక్ట్రాన్స్ అని తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసరికి ఎన్ని ఎలక్ట్రాన్స్? 1, 2, 3, 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అప్పుడు దేని కింద వస్తుంది? యాంటీ ఆరోమాటిక్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ సైక్లిక్, సెకండ్ కండిషన్ కాంజుగేషన్లో ఉంది, థర్డ్ కండిషన్ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇది దేని కింద వస్తుంది? అప్పుడు అది యాంటీ ఆరోమాటిక్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సైక్లిక్, కాంజుగేషన్, థర్డ్ వన్ వచ్చరికి ఎన్ని పై ఎలక్ట్రాన్స్ చూడండి. అవుట్ సైడ్ ఛార్జ్ కనుక కనిపిస్తే ఛార్జ్ని కూడా 2 కింద తీసుకోవాలి. లోన్ పెయిర్స్ కనిపిస్తున్నాయి కూడా, దాన్ని కూడా 2 కింద తీసుకోవాలి. సో ఇక్కడ అవుట్ సైడ్ నీకు ఛార్జ్ చూపిస్తున్నాను అంటే ఇది పై ఎలక్ట్రాన్స్లో కౌంట్ చేసుకోవాలి. ఎన్ని కౌంట్ చేసుకోవాలి? 2 ఎలక్ట్రాన్స్ కింద కౌంట్ చేసుకోవాలి. ఆల్రెడీ 1, 2, 3, 4, 5, 6. సో 6 ఎలక్ట్రాన్స్ ఉంది. 6 ఎలక్ట్రాన్స్ అంటే దేంట్లోకి వస్తుంది? అది ఆరోమాటిక్లోకి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సైక్లిక్ స్టేట్లో ఉంది ఫస్ట్ కండిషన్. సెకండ్ వన్ వచ్చేసరికి కాంజుగేషన్ ఉంది. ఇక్కడ ఛార్జ్ పెట్టి చూస్తున్నాను ఒకసారి. కాంజుగేషన్ ఉంది. థర్డ్ కండిషన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 2 ఎలక్ట్రాన్స్. సో 2 పై ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఓన్లీ ఇవి మాత్రం ఉన్నప్పుడే పై ఎలక్ట్రాన్స్లో కన్సిడర్ చేయాలి. అంటే డబుల్ బాండ్ కనిపిస్తే 2 అంటే ఇదిగోండి, ఇది డబుల్ బాండ్ అని అర్థం. సో దీంట్లో 2 ఎలక్ట్రాన్స్, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్, దీంట్లో కూడా డబుల్ బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. పాజిటివ్ ఛార్జ్ని మనం కౌంట్ చేసుకోకూడదు అని అర్థం. సో నెంబర్ 2 కనుక వస్తే అది ఆరోమాటిక్ అని అర్థం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాజిటివ్ ఛార్జ్, సైక్లిక్, నెక్స్ట్ వన్ కాంజుగేషన్, థర్డ్ వన్ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చెక్ చేయండి. దీంట్లో 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో అప్పుడు దేని కింద వస్తుంది? ఇది 2 కనుక వస్తే ఆరోమాటిక్లో వస్తుంది.
అంతే కదా, ఈ 2 పై ఎలక్ట్రాన్స్ డబుల్ బాండ్ని మనం తీసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ దీన్ని చూడండి ఒకసారి, ఇది కూడా సైక్లిక్ స్టేట్లో ఉంది. సెకండ్ వన్ కాంజుగేషన్లో ఉంది. థర్డ్ వన్ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చెప్పాను కదా, అవుట్ సైడ్ కనుక ఛార్జ్ కనిపిస్తే 2 ఎలక్ట్రాన్స్. సో ఈ ఒక 2 ఎలక్ట్రాన్స్, ఈ ఒక 2 ఎలక్ట్రాన్స్, 4 పై ఎలక్ట్రాన్స్ వస్తాయి. 4 పై ఎలక్ట్రాన్స్ వస్తే దేంట్లో వస్తుంది, యాంటీ యారోమాటిక్ స్టేట్లో వస్తుంది. నెక్స్ట్ ఇంకొక స్ట్రక్చర్ చూద్దాం. సో ఫస్ట్ 2 కండిషన్స్ సైక్లిక్ అండ్ దట్ టు కాంజుగేషన్. థర్డ్ కండిషన్ చూస్తే ఎన్ని పై ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి, 6 పై ఎలక్ట్రాన్స్. 6 పై ఎలక్ట్రాన్స్ కనిపిస్తుంటే ఆరోమాటిక్ అని అర్థం. నెక్స్ట్ చార్జ్ ఇచ్చాను, ఈసారి సైక్లిక్ కనిపిస్తుంది అండ్ దట్ టు కాంజుగేషన్ కనిపిస్తుంది. సెకండ్ ప్రాపర్టీకి వచ్చేసరికి 4 పై ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. 4 పై ఎలక్ట్రాన్స్ అంటే అది యాంటీ ఆరోమాటిక్ అని అర్థం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సైక్లిక్లో ఉంది, కాంజుగేషన్లో ఉంది. 4 పై ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని మనం ఆరోమాటిక్ అని అర్థం. 4 కాదు, ఇక్కడ 6 పై ఎలక్ట్రాన్స్, 1 2 3 4 5 6 6 పై ఎలక్ట్రాన్స్. ఓకేనా, చాలాసార్లు ఇలాంటి స్ట్రక్చర్స్ అడుగుతూ ఉంటాడు, దాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. పాజిటివ్ చార్జ్ చూడండి, సింగిల్ బాండ్ లేదా డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. కాంజుగేషన్లో ఉంది, సైక్లిక్లో ఉంది. ఫస్ట్ 2 కండిషన్స్ సాటిస్ఫైడ్. థర్డ్ వచ్చి మనం చెక్ చేసుకోవాల్సింది నెంబర్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్, 1 2 3 4 5 6. 6 పై ఎలక్ట్రాన్స్ అంటే దట్ ఈజ్ ఇన్ ఆరోమాటిక్ అని. ఇది మీరు ట్రై చేసి చూడండి, ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ఇది చెప్పేయచ్చు. సైక్లిక్ ఎన్ని పై ఎలక్ట్రాన్స్ చూస్ చేసుకోండి, 1 2 3 4. అవుట్ సైడ్ ఉన్నది తీసుకోకూడదు, ఓన్లీ ఇన్సైడ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మాత్రమే మనం తీసుకోవాలి. సో టోటల్ 6 ఎలక్ట్రాన్స్, 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. 6 పై ఎలక్ట్రాన్స్ ఉంటుంది ఆరోమాటికా, యాంటీ ఆరోమాటికా, ఆరోమాటిక్. ఓకేనా, ఇంకొన్ని స్ట్రక్చర్స్ ఈ బైఫినల్ని చూస్తే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్. ఫస్ట్ సైక్లిక్ 2. ఫస్ట్ ఒక్కొక్క రింగ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదొకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ సైక్లిక్లో ఉంది, సెకండ్ వన్ కాంజుగేషన్లో ఉంది, థర్డ్ వన్ వచ్చేసరికి 6 పై ఎలక్ట్రాన్స్. 6 పై ఎలక్ట్రాన్స్ అంటే దట్ ఈస్ ఇన్ ఆరోమాటిక్. విడివిడిగా చెక్ చేసుకోండి ఎప్పుడైనా రింగ్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వన్ సైక్లిక్ ఉంది, దట్ ఈస్ ఇన్ కాంజుగేషన్లో ఉంది. థర్డ్ వన్ ఇక్కడ కూడా 6 పై ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి. సో ఇది కూడా ఆరోమాటిక్లోనే ఉన్నట్టు అని అర్థం. ఈ స్ట్రక్చర్ని చూద్దాం. ఇక్కడ కూడా డబుల్ బాండ్, సింగిల్ బాండ్, సైక్లిక్ విడివిడిగా రింగ్ చెక్ చేసుకోవాలి. ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇప్పుడు కలిపి చెక్ చేసుకోండి. ఇలా ఉన్నప్పుడు విడివిడిగా చేస్తా, ఇలా ఉన్నప్పుడు కలిపి చేస్తా. టోటల్ పై ఎలక్ట్రాన్స్ చూద్దాం. 1 2 3 4 5. 5 × 2 10. 10 వస్తే మనకి ఆరోమాటికా, యాంటీ ఆరోమాటికా? 10 వస్తే మనకి ఆరోమాటిక్ అని అర్థం. సో ఇది కూడా ఆరోమాటిక్ కాంపౌండ్. ఓకేనా, ఇవి ఆరోమాటిక్ని, యాంటీ ఆరోమాటిక్ని, నాన్ ఆరోమాటిక్. అంటే నాన్ ఆరోమాటిక్ అంటే సాధారణ సైక్లిక్ అండ్ నాన్ కాంజుగేషన్లో ఉంటే చెప్పచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.